హాయ్ ఎవ్రీవన్, నేను మీ స్వీటీని. ఈ రోజు నేను మీ ముందు ఉండి ఏం చెప్పబోతున్నానని ఆలోచిస్తున్నారా? నా స్మైల్ చూస్తే అర్థం అవ్వట్లేదా? ఈరోజు అక్టోబర్ 3 వరల్డ్ స్మైల్ డే. ఈ వరల్డ్ స్మైల్ డే ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఎలానంటే మన హార్వే బాల్ అనే ఒక మంచి ఆర్టిస్ట్ ఫస్ట్ టైం 1963లో మంచి స్మైల్ బొమ్మ వేసాడంట. అందుకని మనం ఈరోజు వరల్డ్ స్మైల్ డే జరుపుకుంటున్నాం. ఇది మరి అక్టోబర్ 3కి వస్తుంది అనుకున్నారా? కాదు, మన ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1 ఫ్రైడే రోజు మనం ఇది జరుపుకుంటున్నాం. 1990 నుండి ఇది మనం జరుపుకుంటూనే ఉంటాం. కాకపోతే దీని బెనిఫిషియల్ ఏంటో అందరికీ తెలియదు. అందుకే నేను ఈరోజు మీకు దాని బెనిఫిషియల్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది మన మూడ్ స్వింగ్స్ని చాలా బాగా చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అండ్ ట్రై చేయండి. మనం స్మైల్ బొమ్మ చూసినా, ఎవరైనా స్మైల్ ఇస్తుంటే మనం కూడా రిటర్న్ స్మైల్ ఇస్తుంటే చూసినప్పుడు మన మూడ్ ఎంత యాంగర్గా ఉన్నా సరే ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ అనేది డౌన్ అయిపోయి మనం చాలా బాగుంటాము. అండ్ ఇంకా స్ట్రెస్ రిలీఫ్గా పనిచేస్తుంది. మనం ఎంత స్ట్రెస్గా ఉన్నా కానీ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఓ ఫాదర్ ఉన్నారు, తను చాలా బిజీగా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి ఒక ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ చిన్న బేబీస్ని చూసినప్పుడు వాళ్ళ స్ట్రెస్ అంతా ఎక్కడికో ఎగిరిపోతుంది. సో ఇలా మన స్మైల్ ఇచ్చే పిల్లల్ని కానీ స్మైల్ ఇచ్చే ఏ థింగ్ని కానీ చూసినప్పుడు మనం స్మైల్ ఇచ్చినప్పుడు మన స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. అందుకే చూడండి, ఎవ్రీడే గార్డెన్స్లలో వెళ్ళి చూస్తే చాలా ఓల్డ్ పీపుల్ నుండి చాలా యంగ్ పీపుల్ వరకు అందరూ నిల్చొని స్మైల్ ఇస్తూ లాఫిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసమే, ఇంకా మంచి ఇమ్యూన్ సిస్టమ్ కోసం. ఈ స్మైల్ ఇవ్వడం వల్ల, అంటే స్మైల్ అంటే ఉట్టి స్మైల్ అనుకోకండి, స్మైల్తో లాఫ్ కూడా. ఈ లాఫ్ అండ్ స్మైల్ ఇవ్వడం వల్ల ఏంటంటే అది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి మంచి స్ట్రెంగ్త్నిచ్చి మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది అనమాట. సో ఇంకా ఏంటని ఆలోచిస్తున్నారా? నన్ను చూస్తే అర్థం అవ్వట్లేదా? ది యంగెస్ట్ ఫేస్ అనమాట. ఎంత ఓల్డ్గా ఉన్నా సరే వాళ్ళు ఈ స్మైల్ ప్రాసెస్ అన్నిటిది రోజు స్మైల్ ఇస్తూ హ్యాపీయెస్ట్ లైఫ్లో మంచి లాఫ్ ఇస్తూ ఉన్నారనుకో, యంగర్ ఫేస్ అనేది ఆ ఓల్డర్ ఉమెన్స్కి ఓల్డర్ మెన్స్కి కూడా వస్తుంది. సో ఇంకా ఏంటంటే ఎంత హైపర్ టెన్షన్లో ఉన్నా, అంటే స్ట్రెస్కి రిలేటెడే చూసుకోండి. మరి ఎంత హైపర్ టెన్షన్లో ఉన్నా సరే మంచి స్మైల్. లైక్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఓ హాస్పిటల్కి వెళ్ళాము, చాలా బీపీతో వెళ్ళారు. అక్కడ ఒక స్మైల్ ఇస్తూ ఉన్న ఒక మంచి సిస్టర్ వచ్చి బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి సమస్య అని అడిగారనుకో, సగం రోగం అక్కడే తగ్గిపోతుందంట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఏంటంటే అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. మన బాడీలో ఉన్న పెయిన్ అనేది ఆటోమేటిక్గా రిలీఫ్ అవుతుంది. ఇది ఇంతే కాదు, ఇది ఎమోషనల్గా కూడా మనల్ని చాలా ఫిట్ చేస్తుంది. సో అందుకని మనము రోజు కొద్దిసేపు స్మైల్, కొద్దిసేపు లాఫ్. అది మనము 2 టైప్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఇంకా ఒరిజినల్ అండ్ హార్ట్ఫుల్గా. ఆర్టిఫిషియల్ ఇస్తే మనకి బెనిఫిట్ ఏమి ఉండదు, ఏదో నవ్వామా అంటే అన్నట్టు. అది కాకుండా హార్ట్ఫుల్గా స్మైల్ ఇచ్చామనుకోండి, ఇవన్నీ బెనిఫిట్స్ మనకి వస్తాయి. సో వాళ్ళలో కూడా మంచి పాజిటివిటీ అనేది పుట్టి మనకి వాళ్ళకి మధ్య మంచి రిలేషన్ అనేది, మంచి బాండ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, మన రిలేటివ్స్ వచ్చారు, హే హాయ్ బాగున్నావా అనేసి ఒక స్మైల్ ఇవ్వకుండా అడిగామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి ఇంత యాంగర్గా ఇలా ఉంది అమ్మాయి అనుకుంటారు. అదే మంచి స్మైల్ ఇచ్చుకుంటూ హార్ట్ఫుల్ స్మైల్ ఇచ్చామంటే వాళ్ళకి మంచి పాజిటివ్ అనిపించి మనకి వాళ్ళకి మధ్య మంచి రిలేషన్ పెంచి మనకి మంచి కమ్యూనికేషన్ అనేది గ్రోత్ అవుతుంది. ఇంతే కాదు, ఇక్కడే కాదు, అన్ని ఆఫీసులలో కూడా ఎక్కడైనా సరే మన వర్కింగ్ ప్లేస్లో కానీ మనం ఏ ప్లేస్లో కానీ మంచి స్మైల్తో మనం ఒకరిని రిసీవ్ చేసుకొని ఎవరితో మాట్లాడినా మంచి స్మైల్గా ఇచ్చామంటే సూపర్గా ఉంటుంది. సో యాడ్ స్మైల్ టు యువర్ లైఫ్ అండ్ బీ హెల్దీ.